రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మండల కేంద్రంలో అనాష్పూర్ రోడ్డు పక్కనే ఉన్న శ్రీ హైరా మంటేసర్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలోని పిల్లలకి అవగాహనపై ప్రతి శనివారం విజ్ఞానం పెంచుట గురించి ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ శనివారం నాడు పిల్లలను ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుంది, ఎలా తయారు చేయాలి, దానిపై స్టాండ్ లెక్క ఏర్పాటు చేసి పిల్లలు చేసిన ఫుడ్ స్వయంగా స్టాండ్ ఏర్పాటు చేసి అమ్ము తీయడం జరిగింది. అలాగే ఫుడ్ కోర్ట్ ఏర్పాటులో భాగంగా శ్రీహరి స్కూల్ ప్రిన్సిపల్ స్వర్ణ ముఖ్య అతిథిగా హాజరై పరిశీలించి జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ హైరా స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. This is a private party. This is a private party. హలో నమస్తే అండి. ఇక్కడ అబ్దుల్లాపూర్ మండల్లో ఇన్ని స్కూళ్ళు ఉన్నా కూడా శ్రీ హైరా స్కూల్ అని ఒకటి ఉండడం మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే మా పిల్లలు ఇందులో చదువుతున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ మేము చూస్తున్నాము. ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేసినారు. ప్రతి వారంలో ఒకటి, నెలలో ఒకటి ఏదో ఒక ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తుంటారు. ఈరోజు చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లలకు ఫ్యూచర్లో ఎలా బతుకుతారు, ఎలా చేస్తారు అనేది, బయటి ప్రపంచం ఏంటనే ఒక చూపించేలా ఒక చిన్న ప్రోగ్రామ్ చేశారు. చాలా బాగా ఉంది. మేము ఒక 10 minutes వచ్చి చూసిపోదాం అనుకున్నాను. ఇంకో 1 hour అయినా కూడా ఇక్కడ పోబుడి కావట్లేదు. ఎందుకంటే ఈ స్కూల్లో ఇంత మంచి అరేంజ్మెంట్ చేసినారు. ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపాల్కి, యాజమాన్యానికి, అందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే చాలా బాగా అరేంజ్మెంట్ చేసినారు. ఇంత హార్డ్ వర్క్ తీసుకొని చేయడం చాలా కష్టం. మేబీ థ్యాంక్ యూ, పిలిచినందుకు ధన్యవాదాలు. స్టార్ట్ అయ్యి 5 years దాదాపు అయిపోయింది. 6th year రన్నింగ్ అనుకుంటా. మా పిల్లలు ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడే చదువుతున్నారు. ఫస్ట్ ఇయరే ఉండే, కానీ ఒక 1 year గ్యాప్ తర్వాత నేను ఇందులో జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పిల్లలు యాక్టివిటీస్ ఇంకొంచెం పెరుగుతూ ఉన్నది. పిల్లలు మంచి ప్రోత్సాహం ఉన్నది. ఇక్కడ ఆటలే కానీ, ఎక్కడైనా ఎక్స్కర్షన్ తీసుకెళ్ళడం కానీ, ప్రోగ్రామ్ మంచి వాతావరణం కూడా ఉన్నది. వీళ్ళు ప్రతిసారి ఇక్కడ అరేంజ్మెంట్ బాగా చేస్తున్నారు. పిల్లల్లో యాక్టివిటీస్ తగ్గియకుండా చూస్తున్నారు. చాలా మంచి స్కూల్. ఇలాంటి స్కూల్ ఇక్కడ ఉండడం మాకు
చాలా ఆనందంగా ఉన్నది. ఇంత మంచి స్కూల్ ఇక్కడ ఉండడం ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా చాలా మంచిది. అందరూ ఇందులో ఇంకా కొంచెం మెజారిటీ పెంచితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. Today event is very good. I really appreciate the teachers and management for conducting this event in a organized manner. I really enjoyed this event, and all the food items are very delicious. Thank you. Good morning. We are Sri Aira School. We have today conducted a program called as Food Fest, and this program is conducted to encourage the children to have healthy food. Nowadays, children are much attracted to the junk food. To encourage the students and to motivate them and to know the values of the vegetables and boiled, steamed, and raw food, we have conducted this program, and we have good response from the parents also. Thank you. Good morning. We are Sri Aira School. We have established this school in 2000 running year, and every week we conduct different kinds of programs. Our school runs on theme-based education. Theme-based education is we encourage the students to learn things by doing. And today we have conducted Food Fest, which make the child to know the values of the different kinds of vegetables when compared to the junk food. And almost all the parents got the knowledge that how they have to feed the children and how they have to make the child to eat healthy food. Almost all the students have participated in this program. Not only in this, but almost all the programs we make the parent to get involved and be a part of our school. And it enriches the students' values, how they have to be in the society only. Not only about the food, but we conduct different programs where child can expose himself in speaking skills he will develop. He will tell, now take a food fest, the way they have to prepare they prepare the food, they tell the parents, and even parent will feel happy by the children participation in the program. Thank you.